హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీహాన్ ఎంసెట్ ప్రెప్. ఈ వీడియోలో మనం 2025లో అడిగిన పార్షియల్ ఫ్రాక్షన్ సాల్వ్ చేద్దాం. Okay, let's start our first question. ఇక్కడ let h of x equals to 3x power 4 plus 6x cube minus 2x plus 1 and g of x అనేది ఒక లీనియర్ పాలినామియల్ అన్నాడు. అయితే if h of x by x minus 1 into x plus 1 into x minus 2 equals to f of x plus g of x by x minus 1 into x plus 1 into x minus 2 అన్నాడు. అయితే మనకి h of minus 1 plus 2 into h of 2 minus 3 into h of 1 ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చూడండి. ఫస్ట్ మనకి ఇచ్చింది ఏంటి, హెచ్ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్ బై ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ మైనస్ టూ అనేది. అయితే మనకి ఇక్కడ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ ప్లస్ వన్ ఎక్స్ మైనస్ టూ ప్లస్ జీ ఆఫ్ ఎక్స్. మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయడు, హెచ్ ఆఫ్ మైనస్ వన్. ఫర్ సపోజ్ మనం హెచ్ ప్లస్లో మైనస్ వన్ వేసామనుకోండి, ఈ టర్మ్ మొత్తం మైనస్ వన్ ప్లస్ వన్ జీరో అయిపోతుంది. జీరో ఇంటూ సంథింగ్ జీరో ప్లస్ ఇది జీ ఆఫ్ మైనస్ వన్ అవుతుంది. అదేవిధంగా టూ ఇంటూ హెచ్ ఆఫ్ టూ వేస్తే ఇక్కడ టూ వేస్తే టూ మైనస్ టూ జీరో, సో జీరో ఇంటూ సంథింగ్ జీరో ప్లస్ ఇది టూ ఇంటూ జీ ఆఫ్ టూ అవుతుంది. నెక్స్ట్ హెచ్ ఆఫ్ వన్ అడిగితే జీరో ప్లస్ జీ ఆఫ్ వన్. సో మనకు అది అడిగింది ఏమవుతుంది, హెచ్ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ టూ ఇంటూ హెచ్ ఆఫ్ టూ మైనస్ త్రీ ఇంటూ హెచ్ ఆఫ్ వన్ ఈక్వల్స్ టు జీ ఆఫ్ మైనస్ వన్ ప్లస్ టూ ఇంటూ జీ ఆఫ్ టూ మైనస్ త్రీ ఇంటూ జీ ఆఫ్ వన్. సో మనకి అది ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, if 3x plus 1 by x minus 1 into x square plus 2 equals to a by x minus 1 plus bx plus c by x square plus 2 అయితే దెన్ 5 into a minus b అంటే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫస్ట్ మనం 3x plus 1 by x minus 1 into x square plus 2 equals to a by x minus 1 plus bx plus c by x square plus 2. 3x plus 1 equals to మనకి a into x square plus 2 plus bx plus c into x minus 1కి ఈక్వల్ అయింది. అంటే 3x plus 1 equals to ax square plus 2a plus bx square plus cx minus bx minus c. సో మనం కంపేరింగ్ ద కోఎఫిషియంట్ సేమ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కంపేర్ చేస్తే ఇక్కడ ఏ ఉంది, బి ఉంది. a plus b equals 0, that means a equals to minus b. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తాం అనుకోండి, ఇక్కడ c మైనస్ b ఈక్వల్స్ టు 3 అని వచ్చింది. నెక్స్ట్ కాన్స్టెంట్ని కంపేర్ చేస్తే 2a మైనస్ c ఈక్వల్స్ టు 1. మనకి a ఈక్వల్స్ టు మైనస్ బి, అంటే ఇది మైనస్ 2b మైనస్ c ఈక్వల్స్ టు 1. దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకున్నాం. 1 ప్లస్ 2 చేసాం అనుకోండి, c మైనస్ b మైనస్ 2b మైనస్ c ఈక్వల్స్ టు 4. c క్యాన్సిల్, మైనస్ 3b ఈక్వల్స్ టు 4, b ఈక్వల్స్ టు మైనస్ 4/3. మనకు ఆల్రెడీ c మైనస్ b ఈక్వల్స్ టు 3 అని తెలుసు. c minus of minus plus 4/3 equals to 3. c equals to 3 minus 4/3. c equals to 9 minus 4/3, 5/3. a equals to minus b అంటే 4/3. మనకి క్వశ్చన్లో ఏమి అడిగాడు, 5 into a minus b అన్నాడు. సో దట్ ఈక్వల్స్ టు 5 ఇంటూ ఏ ఎంత మనకి 4/3, బి ఎంత ప్లస్ 4/3, 5 ఇంటూ 8/3. దీన్ని మనం 8 ఇంటూ 5/3 కింద రాసుకున్నాం అనుకోండి, 8c. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ x plus 1 by x minus 1 whole square into x square plus 1 equals to a by x minus 1 plus b by x minus 1 whole square plus cx plus d by x square plus 1 అయితే మనకి ఎక్స్ప్రెషన్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఇక్కడ
x plus 1 equals to a into x minus 1 into x square plus 1 plus b into x square plus 1 plus cx plus d into x minus 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఫస్ట్ మనం x ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. ఇక్కడ 1 మైనస్ 1 0, ఇది 1 మైనస్ 1 0. సో మనకి 2 ఈక్వల్స్ టు b ఇంటూ 1 ప్లస్ 1 2, అంటే b ఈక్వల్స్ టు ఎంత వచ్చింది 1. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తాం అనుకోండి. 0 ప్లస్ 1 1 ఈక్వల్స్ టు a ఇంటూ మైనస్ 1 1, అంటే మైనస్ 1 ప్లస్ b ఆల్రెడీ 1 కాబట్టి 1 ఇంటూ 1 ప్లస్ d ఇంటూ cx 0 d ఇంటూ 1 మైనస్ a ప్లస్ d ఈక్వల్స్ టు 1 1 క్యాన్సిల్ అయిపోతే 0. సో a ఈక్వల్స్ టు d వచ్చింది. నెక్స్ట్ మనం ఎక్స్ ప్లేస్లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. 0 ఈక్వల్స్ టు a ఇంటూ మైనస్ 2 ఇంటూ 2 ప్లస్ b ఇంటూ 2 ప్లస్ మైనస్ c ప్లస్ d ఇంటూ మైనస్ 2 స్క్వేర్. సో 0 ఈక్వల్స్ టు మైనస్ 4a, b అంటే 1 కాబట్టి ప్లస్ 2 మైనస్ 4c ప్లస్ 4d. సో మనకి ఇక్కడ ఏమొచ్చింది 4c ఈక్వల్స్ టు 2, ఎందుకంటే a ఈక్వల్స్ టు d కాబట్టి ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో c ఈక్వల్స్ టు 1/2, 2/4 అంటే 1/2. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 2 వేసామనుకోండి. 3 ఈక్వల్స్ టు a ఇంటూ 1 ఇంటూ 5 ప్లస్ b ఇంటూ 5 ప్లస్ 2c ప్లస్ d ఇంటూ 2 మైనస్ 1 1, 1 స్క్వేర్ అంటే 1. సో 3 ఈక్వల్స్ టు 5a ప్లస్ 5b ప్లస్ 2c ప్లస్ d. మనకి b ఈక్వల్స్ టు 1, 3 ఈక్వల్స్ టు 5a ప్లస్ 5, c 1/2, 2 2 క్యాన్సిల్ అయితే 1, d ఈక్వల్స్ టు a అని సబ్స్టిట్యూట్ చేస్తాను సాల్వింగ్కి ఈజీగా అవుతుందని. సో మనకి 6a ఈక్వల్స్ టు మైనస్ 3, సో a ఈక్వల్స్ టు మైనస్ 1/2, అంటే మనకి a ఈక్వల్స్ టు d కాబట్టి దట్ ఈక్వల్స్ టు d. సో మన క్వశ్చన్లో ఏం ఫైండ్ వచ్చామన్నాడు 3a² ప్లస్ 4d² ప్లస్ 5c² ప్లస్ b². 3 ఇంటూ a అంటే మైనస్ 1/2 స్క్వేర్ చేస్తే 1/4 ప్లస్ 4 ఇంటూ d² సేమ్ 1/4 ప్లస్ 5 ఇంటూ మనకి c ఎంత వచ్చింది 1/2, 1/4 ప్లస్ b², b ఎంత మనకి 1 అంటే 1, దట్ ఈక్వల్స్ టు ఇవన్నీ 1/4 కాబట్టి ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 12 ఇంటూ 1/4 ప్లస్ 1 అంటే 3 టైమ్స్ 3 ప్లస్ 1 ఎంత √4 అంటే 2. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The coefficient of x cube in the expansion of మనకు ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు when expressed in the terms of positive integral. అంటే మనం దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్ చేయాలి, దెన్ బైనోమియల్ థియరం కూడా అప్లై చేయాలి. ఇందులో 2 చాప్టర్స్ యొక్క కాన్సెప్ట్స్ని మనకి ఇంక్లూడ్ చేశాడు. సో ఫస్ట్ x² ఇంటూ x అంటే మనకి హైయెస్ట్ పవర్ x³ వస్తుంది డినామినేటర్లో, న్యూమరేటర్లో x⁴n. సో దానికోసం అని చెప్పి మనం డివిజన్ చేయాలన్నమాట. సో x² ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1 మనకి దేనికి ఈక్వల్ అవుతుంది x³ మైనస్ x² ప్లస్ x మైనస్ 1. సో నేను డివిజన్ చేస్తాను. సో x మైనస్ 1 ఇంటూ x⁴ ప్లస్ 1 అంటే x³ మనకి x⁴ రావాలంటే ఇంటూ xతో మల్టిప్లై చేయాలి. x⁴ మైనస్ x³ ప్లస్ x² మైనస్ x. సో మనకి సింబల్స్ మారుతాయి. x³ మైనస్ x² ప్లస్ x మైనస్ ప్లస్ 1. సో మనకి x³ కాబట్టి మళ్ళీ 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది. సో x³ మైనస్ x² ప్లస్ x మైనస్ 1. సో మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయి మనకి 2 అనేది రిమైండర్ మిగులుతుంది. సో మనం ఈ ఫ్రాక్షన్ ఎలా రాసుకోవచ్చు x⁴ ప్లస్ 1/x² ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1 ఈక్వల్స్ టు x ప్లస్ 1 అని రాసుకుని ప్లస్ 2/x² ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1. సో ఇప్పుడు మనం దీన్ని పార్షియల్ ఫ్రాక్షన్స్ చేయాలన్నమాట. సో ఇది మనకి 2/x² ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1 ఈక్వల్స్ టు x² ఉంది కాబట్టి ax ప్లస్ b అని రాసుకోవాలి. x² ప్లస్ 1 ప్లస్ c/x మైనస్ 1. సో మనకి ఇక్కడ 2 ఈక్వల్స్ టు ax ప్లస్ b ఇంటూ x మైనస్ 1 ప్లస్ c ఇంటూ
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్కి ఈక్వల్ ఉంది. ఫస్ట్ మనకి ఎక్స్ మైనస్ వన్ ఉంది కాబట్టి ఎక్స్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాను. సో అప్పుడు ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. 2 ఈక్వల్స్ టు సి ఇంటూ 1 ప్లస్ 1 అంటే 2. సో మనకి సి ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 1. నెక్స్ట్ నేను ఎక్స్ స్క్వేర్ కోషియంట్ని కంపేర్ చేస్తాను. ఇక్కడ ఏఎక్స్ ఇంటూ ఎక్స్ ఇట్ సైడ్ మనకి 0 ఉంది. ఏఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్, ఏ ఇక్కడ ప్లస్ సి. మనకి సి అంతా ఆల్రెడీ 1 అని తెలుసు. సో ఏ ఈక్వల్స్ టు మైనస్ సి దట్ ఈక్వల్స్ టు -1. నెక్స్ట్ ఎక్స్ కోషియంట్ని కంపేర్ చేశాను అనుకోండి. ఇక్కడ బిఎక్స్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఏ ఉంటుంది. సో ఇట్ సైడ్ మనకి ఏం లేవు కాబట్టి 0. సో బి ఈక్వల్స్ టు ఏ, మనకి ఏ ఎంత వచ్చింది? -1. సో మనకి ఈ ఫ్రాక్షన్ ఎలా మారుతుంది? 2/x² ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1. నేను -1/x² ప్లస్ 1 ప్లస్ 1/x మైనస్ 1. సో నేను టోటల్ ఫ్రాక్షన్ ఎలా రాసుకోవచ్చు? x⁴ ప్లస్ 1/x² ప్లస్ 1 ఇంటూ x మైనస్ 1 ఈక్వల్స్ టు మైనస్ x ప్లస్ 1 మనకు ఆల్రెడీ ఉంది. ఇక్కడ మైనస్ కామన్ తీసి x ప్లస్ 1/x² ప్లస్ 1. మనకి బైనామియల్ థియరంలో 1 మైనస్ x ఫార్ములా ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ కామన్ తీసి దీన్ని -1 - x కింద రాసుకుంది. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే x ప్లస్ 1 మైనస్ x ప్లస్ 1 ఇంటూ, సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 1 మైనస్ x² ప్లస్ x⁴ మైనస్ x⁴ అండ్ సో ఆన్ వస్తుంది. మైనస్ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే 1 ప్లస్ x ప్లస్ x² ప్లస్ x³ ప్లస్ అండ్ సో ఆన్. సో ఇది x ప్లస్ 1 మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేసామనుకోండి దీన్ని ఎక్స్. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x³ మైనస్ x⁴. సో 1తో మల్టిప్లై చేసాం అనుకోండి -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ x² ప్లస్ అండ్ సో ఆన్. ఇది సింప్లీ మైనస్ అప్లై చేస్తే -1 మైనస్ x మైనస్ x² మైనస్ x³ అండ్ సో ఆన్, మైనస్ అండ్ సో ఆన్. సో ఇక్కడ మనకి ప్లస్ x³ ఉంది, ఇక్కడ మైనస్ x³ ఉంది. సో సింప్లీ మనకి x³ యొక్క కోఎఫిషియంట్ ఏమైంది? 0. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.